దూత కన్యమరి అయినటువంటి ఆమె చెప్తుంది కదా, ఏమంటుంది? ఈ గర్భాన ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఆయన లోకానికి రక్షకుడు అని మరి చెప్పినప్పుడు మరి ఆ రీతిగానే మరి నేను పురుషుని ఎరగడాను కదా, మరి నాకు ఎలాగే జరుగుతుందంటే ఈ పరిశుద్ధాత్మ వల్ల నీకు గర్భవతి అవుతావు, మరి ఆయనే మీ ప్రపంచాన్ని ఏలేటువంటి వాడు అని మరి అక్కడ మరితో చెప్పిన రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. గాబ్రియెల్ చెప్తుంది వర్తమానం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఒక నక్షత్రం అనేటువంటిది ఆ ఆకాశాన్ని ఉదయించింది. ఆ నక్షత్రము మరి అది బయలుదేరి చూడండి, అక్కడ మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించుకొచ్చినామని చెప్పి, హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను కొంతమందిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలాగనగా యూదయ దేశపు బెత్లెహేము అనే యూదయ ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు పుట్టినప్పుడు ప్రభువారు పుడతాడని ముందు గాబ్రియెల్ ఒక వర్తమానం తెలియజేస్తుంది. రెండవది ఏంటంటే మరి ఇక్కడ మరి పుట్టినటువంటి సందర్భంగా గొర్రెల కాపులైనటువంటి వారికి మరి అక్కడ నక్షత్రం వారికి ప్రకాశిస్తూ చెబుతుంది, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. మీరు వెళ్ళి చూడండి. హల్లెలూయా. అక్కడ మరి కొన్ని వర్తమానాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభువు పుట్టినప్పుడు ప్రభువును మరి ఆరాధించడానికి, ఆయన చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు. హల్లెలూయా. ఈ దినము మనము జ్ఞానుల గురించినటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించవచ్చితిమి. హల్లెలూయా.